స్వాతంత్ర పోరాటంలోనూ రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పోషించిన పాత్ర అజరామరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో గల టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు. టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనమడు టంగుటూరి సంతోష్ కుమార్ ను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు తన సంపాదనను దేశ సేవ కోసం వెచ్చించిన మహనీయుడని కొనియాడారు. స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా సైమన్ కమిషన్, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి వాటిలో ప్రకాశం పంతుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. నేటి యువత టంగుటూరి ప్రకాశం పంతుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా పిలుపునిచ్చారు. స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. వారు మా ప్రాంతం, మాకు సమీపంలో మా సొంత మండలం ఒల్లూరు గ్రామవాసి. ఆయన లాయర్గా, స్వాతంత్ర సమరయోధుడిగా, బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి. ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం, ఉద్యమాల్లో పాల్గొనటం, ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఒంగోలు నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం, ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి, వారి యొక్క సాహసానికి, కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి, అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులు కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు కూడా ఖర్చు పెట్టేటువంటి ధీరోదాత్తుడు. వారి పేరు మీద మనం ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పాటు అవడం కూడా ఆనాటి ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ జిల్లాలో కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ సలహా తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రకాశం పంతులు గారు అంటేనే ఈ ప్రాంతంలో వారు అనేది కూడా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి వారు. వారి 153వ సంవత్సరం జయంతి కార్యక్రమాలు అంటే ఈరోజు ఒంగోలు పట్టణంలో బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం. ఈ ప్రాంత వాసివారు అయినా మద్రాసు పట్టణంలో వారు లాయర్గా వృత్తి కూడా చేపట్టి స్వాతంత్రోద్యమ సమర పోరాటాల్లో కూడా ఎదురొడ్డి బ్రిటిష్ సైనికుల్ని ఎదిరించి వారిని ప్రాణాలకు కొట్టి కూడా స్వాతంత్రం కొరకు పోరాడిన మహానుభావురాలు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రప్రథమ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఈ ప్రాంతాల అభివృద్ధిలో వారెంతో కూడా ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు మంచి మార్గాన్ని నడిపించిన మహానుభావుడు వారు. వారిని ఈరోజు మనం మన్నం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు
అంటే చాలామంది తగ్గిపోయారు ఉన్నప్పుడు వాళ్ళు మునిమనవరు ఉన్నారు దానికి. అయినా కూడా మనం ఉన్న అటాచ్మెంట్ అనేది ప్రకాశం పంతులు గారికి ప్రకాశం జిల్లా అనేది కూడా ఏర్పరిచిన తర్వాత ప్రకాశం భవన్ అనేది కూడా పేరుతో కూడా ఉన్నప్పుడు వారి కార్యక్రమాలు కూడా ఇంకా కూడా సజావుగా మనం సాగించుకోపోయేటువంటి వారి ఆశయాలన్నీ కూడా మనం కొనసాగించాలనేది మేము తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో ఈరోజు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం గారి 153వ జయంతి దినోత్సవాన్ని మనం ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాము. అతను మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో అతను చేసిన త్యాగాన్ని, మన దేశం కోసం అతను చేసిన సేవలని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన వలన మన ఆంధ్రప్రదేశ్కు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆ జయంతిని జరుపుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ రోజు ఎంతోమంది కూడా స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన మనకు ఒంగోలుకి శాసనసభ్యులుగా, మొట్టమొదటి శాసనసభ్యులుగా, అదేవిధంగా బైఫర్కేట్ మనకి తమిళనాడు నుంచి బైఫర్కేట్ అయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించడం జరిగింది. ఆయన స్ఫూర్తి ఈరోజు ప్రతి ఒక్క ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పోరాటంలో కానీ ఆయన ఎంతో చేసే దాంట్లో ఏ విధంగా ఆయన చేశాడు అనేది కూడా ఈరోజు అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మన జిల్లా వాసి అవటం మన అదృష్టంగా మనం భావించాలి. ఆయన అలాంటి వాళ్ళు మన జిల్లాలో ఉంటాం. ఆయన పేరు మీదే ఈ ఒంగోలు ప్రకాశం జిల్లాను కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఆయన చేసిన సేవలు, ఆ రోజుల్లో చేసిన సేవలు అని చెప్పి కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడిపోతారు. ఎవరైనా కూడా సమాజంలో 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఆయన అవకాశం ఆ రోజుల్లో ఏ విధంగా చేశాడనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈరోజు కార్యక్రమాలు జరుపుతున్నారంటే ఆయన చేసిన సేవలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన స్ఫూర్తితో అందరం కూడా ఉండాలని, ఏదైతే వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరి కోసం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళు చేసినవి కూడా మనందరం కూడా తలుచుకునే విధంగా రాబోయే తరాలు కూడా అర్థమయ్యేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి యొక్క 153వ జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు చెప్పినట్లుగా మరి ఆంధ్రకేసరి అనే బిరుదు ఎలా వచ్చిందో మీకు అందరికీ తెలిసిన విషయమే. జలియన్ వాలాబాగ్ దురంతాలు అంటే అనేక రకాలుగా మరి స్వాతంత్ర సమరంలో చాలామంది ప్రాణత్యాగం చేస్తూ మరి బ్రిటిష్ వారు ప్రతి ఒక్కరిని కూడా చంపడం స్టార్ట్ చేసిన సమయంలో మరి బ్రిటిష్ వారి యొక్క తోటాలకు కూడా ముందుకు వెళ్ళి కాల్చండ్రా అంటూ ముందుకు వచ్చి వారి యొక్క రొమ్మును చూపించినప్పుడు దానికి ముగ్ధుడై బ్రిటిష్ వారే మరి ఆంధ్రకేసరిని బిరుదేవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగనే వారు మన జిల్లావాసి కావడం, మన తొలి ముఖ్యమంత్రి మన జిల్లావాసి కావడం, అది వారి పేరు మీదుగా మరి ప్రకాశం జిల్లా రావడం కూడా చాలా గొప్ప విషయం. అలాగనే మరి యొక్క జిల్లాని ప్రకాశవంతంగా మరి యొక్క నాయకులందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళి మరి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాని ముందంజలో నడపడానికి మన మినిస్టర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు అందరూ కూడా మరి వారి సహాయ సహకారాలతో మరి వారి పేరుని చిరస్థాయిగా నిలిపే విధంగా మరి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రధానంగా ప్రకాశం పంతులు గారు మన జిల్లా వాసి కావటం మనందరి అదృష్టం. ఆయన ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక ఉద్యమాలు, అటు ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలు కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్లో కానీ పాల్గొని దేశ ప్రజల యొక్క మన్ననలు పొంది మరి అలాంటి వ్యక్తిని ఈ రోజున మనందరం కూడా స్మరించుకుంటూ ఈ యొక్క జయంతి ఆయనకి ఘనంగా నివాళులర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.